ఈ ప్రశ్న అడిగావు. ఏ విధంగా? అనుభవంలో ఉన్నాననే సందేహం వచ్చింది. అనుభవంలో వచ్చిన సందేహం అనుభవంలో ఉండుట సత్యమే. అనుభవం లేదు అంటే అనుభవం అంటే ఏ ప్రమాదంతో సంబంధం లేకుండా నాకు ఏమీ తెలియదు అంటాం అనుభవం. నాకు అన్నీ తెలుసు అంటాం కూడా అనుభవంగా. అంటే అనుభవం ఉన్నది స్వతసిద్ధంగా. అనుభవం స్వతసిద్ధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఏ ప్రయత్నం చేస్తే తెలుసుకోవాలని అడుగుతాం. అనుభవం స్వతసిద్ధం అని ఎలా తెలిసింది? తెలుగుతో, ఎరుకతో, జ్ఞానంతో. అంటే నీ సహజ తెలుగుతోనే, నీ సహజ జ్ఞానంతోనే, నీ సహజ ఎరుకుతోనే తెలుసుకునే లక్ష్యం మనందరికీ స్వానుభవంలో సహజంగా ఉన్నది. కొత్తగా రావటం లేదు. ఉన్న తెలివిని ఉన్నట్లుగానే, ఉన్న జ్ఞానాన్ని ఉన్నట్లుగానే సహజంగా ఎరుకుని ఉన్నట్లుగానే గమనించి గుర్తించి తెలుసుకోవటం సహజమేగా అని మాత్రమే నిర్గుణ చైతన్య ప్రకటిస్తున్నాడు.